Hi friends, నేను మీ రవి. వెల్కమ్ టు ద రవి ద ఎక్స్ప్లోరర్ అండ్ ఐమ్ బ్యాక్ విత్ అన్ ఎక్స్ట్రాడినరీ వీడియో ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా కూర్గ్. నేనైతే ఈ దసరా హాలిడేస్లో మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కూర్గ్ విజిట్ చేశా. సో మేము అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ నేను మా కజిన్స్ అండ్ సిస్టర్స్తో క్రియేట్ చేసుకున్న బ్యూటిఫుల్ మెమరీస్ గురించి ఈ వీడియో ద్వారా నేనైతే మీతో షేర్ చేసుకుంటా. అండ్ అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి కూర్గ్ ఎలా వెళ్ళాలి, స్టే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ డే వైజ్గా ఎలా ప్లాన్ చేయాలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ బస్ ఫెసిలిటీస్ చూసుకుంటే మన తెలుగు స్టేట్స్ నుండి బెంగళూరు లేదా మైసూర్ రీచ్ అవ్వాలి. నేను మా సిస్టర్ని మీట్ అవ్వడం కోసం ఫస్ట్ బెంగళూరు రీచ్ అయ్యా. అందరూ కూర్గ్ అనేది ఒక ప్లేస్ అనుకుంటారు, కానీ కూర్గ్ ఈజ్ ఎ డిస్టిక్ ఇన్ కర్ణాటక అండ్ ఆల్సో నోన్ యాజ్ కొడాగు. సో బస్సెస్ మీద కూర్గ్ అని రాసి ఉండదు, మడికేరి అని ఉంటుంది. బెంగళూరు నుండి మడికేరికి ఇక్కడ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి అండ్ జర్నీ వచ్చేసి అప్రాక్సిమేట్గా 6 hours టైం పడుతుంది బెంగళూరు నుండి. మడికేరి బస్సెస్ ఓన్లీ అవైలబుల్ ఫ్రమ్ కెంపగౌడ బస్ స్టాండ్ అండ్ శాటిలైట్ బస్ స్టాండ్. కెంపగౌడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, కానీ బస్ అవైలబిలిటీస్ తక్కువ. శాటిలైట్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి 6 kilometers, ఇక్కడ నుండి బస్ అవైలబిలిటీస్ ఎక్కువ. అండ్ ఎవరైనా ఫ్లైట్లో విజిట్ చేసే వాళ్ళు ఉంటే ఫస్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మైసూర్, సెకండ్ మ్యాంగ్లూర్ అండ్ థర్డ్ బెంగళూరు. చూస్ అకార్డింగ్ టు యువర్ పాసిబిలిటీస్. అండ్ ఎవరైనా ట్రైన్లో విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటే డైలీ ట్రైన్స్ అవైలబుల్ ఫ్రమ్ విశాఖపట్నం, విజయవాడ, సికింద్రాబాద్, ఖమ్మం. సో తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే ఈ ఏరియాస్ నుంచి డైలీ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ బెంగళూరు రీచ్ అవ్వి అక్కడ నుంచి మడికేరికి స్టార్ట్ అయ్యాం. మాకు అప్రాక్సిమేట్గా 6.5 hours పట్టింది మడికేరి రీచ్ అవ్వడానికి. ప్రజెంట్ టైం 11 అవుతుంది. ఆటో బుక్ చేసుకుని మేము ముందుగా బుక్ చేసుకున్న హోమ్ స్టేకి రీచ్ అయ్యాం. ఎక్కడ స్టే చేయాలనే విషయానికి వస్తే రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా గూగుల్లో హోమ్ స్టే కాంటాక్ట్స్ తీసుకుని డైరెక్ట్గా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఏం చేసినా సీజన్లో ఒక 2 weeks ముందు ప్రీ బుకింగ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. దగ్గరకు వచ్చాక స్టేస్ అవైలబుల్ ఉండవు. మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే చూపిస్తాను, లెట్స్ గో. సో ఇదే మన హోమ్ స్టే. దీని పేరు వచ్చేసి అలన్ హోమ్ స్టేస్. పెర్ డేకి 3,000 ఛార్జ్ చేశారు. 2 bedrooms అండ్ 2 bathrooms అండ్ ఒక పెద్ద హాల్. ఈ హాల్లో నుండి కనిపించే వ్యూకి మీరు ఎంత పే చేసినా తక్కువే అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఓన్లీ కాఫీ కాంప్లిమెంటరీ ఇస్తారు. ఆ కాఫీ తాగుతూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. ఇంకా నేనైతే కూర్గ్ వెళ్తే అస్సలు మిస్ అవ్వకుండా ఏదేమైనా ఈ హోమ్ స్టేనే ప్రిఫర్ చేయమని చెప్తా. లోపడేంటి ఎక్కడక్కడ పడున్నాయి అనుకోకండి, ఆడిచ్చినప్పుడు నీట్గానే ఇచ్చాడు, మేమే గత్తర్ చేసి పడదబ్బాం. అండ్ హోమ్ స్టే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చూడండి. అంటే ఇక్కడ తిరగడానికి కార్ అండ్ బైక్ రెంటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు కానీ సీజన్లో కూర్గ్ విజిట్ చేస్తే కార్ బదులు బైక్ రెంట్ తీసుకోవడం ప్రిఫర్ చేయండి, ఎందుకంటే సీజన్లో హెవీ క్రౌడ్ ఉన్నా సరే మీకు పార్కింగ్ ఈజీగా దొరుకుతుంది. అలాగే ఘాట్ రోడ్లో ఎక్కడైనా మంచి లొకేషన్స్ కనిపిస్తే ఆగి చూడడానికి వీలవుతుంది. కార్ అయితే మీరు ఎక్కడ పార్కింగ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి టాప్ కేర్ బైక్ రెంటల్స్ అయితే విజిట్ చేసాం. బైక్ రెంట్ తీసుకోవడం మీకు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇస్ కంపల్సరీ. అండ్ ఒక 1,500 rupees అయితే మనం డిపాజిట్ చేయాలి బైక్ తీసుకునే ముందు. బైక్ రిటర్న్ ఇచ్చాక మన అమౌంట్ రిటర్న్ చేసేస్తారు. టైమింగ్స్ వచ్చేసి ఏ బైక్ తీసుకున్నా మార్నింగ్ 5 నుండి నైట్ 8 లోపు రిటర్న్ చేసేయాలి. అదే 2 daysకి తీసుకుంటే ఈ రోజు మార్నింగ్ 5 నుండి రేపు నైట్ 8 వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేము ఈ 2 scooters రెంట్కి తీసుకున్నాం. BS6 మోడల్. ఒక్క స్కూటీ 800 ఛార్జ్ చేశారు మాకు. అండ్ దే ఆల్సో ఇన్ గుడ్ కండిషన్. సో ఇది మన ట్రాన్స్పోర్ట్ అండ్ హోమ్ స్టే డీటెయిల్స్. ఇకపోతే ఇక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఎలా విజిట్ చేయాలి, డే వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నీ మాట్లాడుకుందాం. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ కూర్గ్. సో ఇది Day 1. మార్నింగ్ లేచి బాల్కనీ నుంచి వ్యూ చూడగానే అద్దరిపోయింది మబ్బులో మేఘాలతో. సో ఇంక లేట్ చేయకుండా సన్ రైజ్ చూడడం కోసం రాజా సీట్ అనే ప్లేస్కి బయలుదేరాం. మన రూమ్ దగ్గర నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఉంది. ఇది Day 1లో మన ఫస్ట్ ప్లేస్ రాజా సీట్. అప్పట్లో కూర్గ్ కింగ్ తన క్వీన్తో ఇక్కడ కూర్చుని డైలీ సన్ రైజ్ని ఎంజాయ్ చేసేవారంట. మనకు కూడా బెంచెస్ అండ్ ఒక మంచి వ్యూ పాయింట్ అరేంజ్ చేశారు. ఎర్లీ మార్నింగ్ వచ్చి మనం కూడా సన్ రైజ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పక్కనే బ్యూటిఫుల్ గార్డెన్స్ అండ్ పిల్లల కోసం అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది Day 1లో సెకండ్ ప్లేస్ అబే వాటర్ ఫాల్స్. రాజా సీట్ నుండి జస్ట్ 8 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ది చార్జెస్ ఓన్లీ 10 rupees per each person. ఈ స్పైసెస్ అండ్ కాఫీ ప్లాంట్స్ మధ్యలో నుంచి ఒక 200 steps కింద దిగాక ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ దిస్ వాటర్ ఫాల్ లైస్ ఆన్ కావేరీ నది. ఈ వాటర్ ఫాల్లో తరవడానికి మన పర్మిషన్స్ లేవు, ఓన్లీ ఫర్ ఫొటోస్ అండ్ వీడియోస్. అండ్ ఇది Day 3లో మన థర్డ్ ప్లేస్ కర్ణాటకస్ లాంగెస్ట్ జిప్ లైన్. అబే ఫాల్స్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే కనిపిస్తుంది మనకి. టికెట్ ఛార్జెస్ వచ్చేసి పర్ పర్సన్కి 150 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు ఇటువంటి జిప్ లైన్ అడ్వెంచర్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం.
అవతలోడు చేయడం చూసినప్పుడు గులాబ్ జాములు గలగలాడిపోయినాయి, కానీ మనం చేసినప్పుడు బాగానే ఉంది. ధీరా 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 ఓరణ ధీరా ఓ ఆపండి రోయ్. ₹450 నిజంగా వర్త్ అని చెప్పొచ్చు. అబ్బే ఫాల్స్ విజిట్ చేసినప్పుడు ఈ జిప్ లైన్ అసలు మిస్ అవ్వకండి. మార్నింగ్ 78 రాజా సీట్ కంప్లీట్ చేసుకుని మడికేరిలోనే ఉడిపి గార్డెన్ ప్యూర్ వెజ్ అని సెర్చ్ చేయండి. మడికేరి టవర్ మొత్తానికి టిఫిన్స్ ఇక్కడే ప్రిఫర్ చేయండి, ఇంకెక్కడ అంత మంచిగా అనిపించవు. డే 3లో ఈ 3 ప్లేసెస్ ఆఫ్టర్నూన్ 1లో కంప్లీట్ చేసుకుని అబ్బే ఫాల్స్ బయటే ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడే ఏదైనా ఫుడ్ ప్రిఫర్ చేయండి. మండలపట్టి స్టార్టింగ్ పాయింట్లో ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, పేరు చెప్పను కానీ అక్కడ ఫుడ్ అసలు ట్రై కూడా చేయొద్దు. అండ్ ఇదే మన డే 1లో 4th ప్లేస్ మండలపట్టి స్టార్టింగ్ పాయింట్. లెఫ్ట్ వెళ్తే అబ్బే ఫాల్స్, రైట్ వెళ్తే మండలపట్టి. మన వెహికల్స్ ఇక్కడి వరకు అలౌ చేస్తారు, ఇక్కడ నుంచి వాళ్ళ జీప్ సఫారీలో తీసుకెళ్తారు మనల్ని. ఈ జీప్ రైడ్ మొత్తం అదిరిపోయే ఆఫ్ రోడ్ అడ్వెంచర్, అస్సలు మిస్ అవ్వద్దు కూర్గు వచ్చినప్పుడు. ఇక్కడ మనకి షేర్డ్ జీప్స్ అవైలబుల్ ఉంటాయి, ఈచ్ పర్సన్కి ₹450 ఛార్జ్ చేస్తారు. ఇదే మనం వెళ్ళే వెహికల్. లెట్స్ ఎంజాయ్ ద అమేజింగ్ ఆఫ్ రోడ్ అడ్వెంచర్. మిడిల్ వేలో మనకు ఒక చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ పైకి అలౌ చేయరు, ఒకవేళ అలౌ చేయాలంటే మనం ఎవ్రీ బాటిల్కి ₹50 పే చేయాలి. ఆ బాటిల్ మళ్ళీ మనం రిటర్న్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు ₹50 మనం రిటర్న్ చేసేస్తారు. మీ ఓన్ బైక్లో మండలపట్టి పీక్ వరకు వెళ్ళడానికి పర్మిషన్స్ ఉంటాయి, కానీ అసలు ట్రై చేయొద్దు. వెహికల్స్ కన్ఫామ్గా డ్యామేజ్ అయిపోతాయి. ఒకవేళ మీ ఓన్ వెహికల్ డ్యామేజ్ అయిపోయినా ఎక్కడ తక్కువ ఉన్న చోట చేయించుకోవచ్చు. రెంటల్ వెహికల్ డ్యామేజ్ అయిపోయిందంటే వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ అడుగుతారు. సో రెంటెడ్ వెహికల్స్ అయితే అసలు ట్రై చేయొద్దు, ఎందుకంటే చాలా దారుణమైన ఆఫ్ రోడింగ్ ఉంది. కొన్ని చోట్ల రాళ్ళ తప్ప రోడే లేదు. ప్రజెంట్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. ఈ టైంలో ఏం వ్యూ ఉంటుందిరా బాబు అనుకున్నాను, కానీ పైకి వెళ్ళే కొద్ది క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఈ టైంలో కూడా ఫుల్గా మబ్బులు మేఘాలు కమ్మేసినాయి. ఇంక ఎర్లీ మార్నింగ్ వస్తే ఏం కనిపించదు మనకి. సో వీలైనంత వరకు ఆఫ్టర్నూన్ రావడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ ఇది పార్కింగ్ ఏరియా, ఇక్కడ డ్రాప్ చేసేస్తారు మనల్ని. ఇక్కడ నుంచి ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి వ్యూ పాయింట్కి. మనకు ఒక 45 మినిట్స్ టైం ఇచ్చి స్పెండ్ చేయడానికి ఎవరైతే మనం డ్రాప్ చేస్తారో మళ్ళీ వాళ్ళే పిక్ చేసుకుని కిందకి తీసుకెళ్ళిపోతారు. సో ఈ 45 మినిట్స్ అసలు టైం వేస్ట్ చేయకుండా లొకేషన్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఈ ఎక్స్పీరియన్స్ని వీడియోలో చెప్పాలంటే కష్టం, కానీ మీరు కూడా మీ గ్యాంగ్లో ట్రావెలింగ్ పిక్చర్ వాళ్ళని వేసుకుని వచ్చేసేయండి. ఇప్పటివరకు మా ఫ్యామిలీతో వెళ్ళిన బెస్ట్ అండ్ లాంగెస్ట్ ట్రిప్ ఇదే. సో నాకు ఇంకా ఎక్కువ నచ్చేసింది. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 to 6 అవుతుంది. సో మీ వెహికల్ తీసుకుని మడికేరికి రిటర్న్ అయిపోండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నైట్ మడికేరి టౌన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. మడికేరి నైట్ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వెల్కమ్ టు ద సెకండ్ డే ఆఫ్ క్రియేటింగ్ బ్యూటిఫుల్ మెమరీస్. సో టుడే మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి దుబార్ ఎలిఫెంట్ క్యాంప్. లెట్స్ గో. ఈ ప్లేస్ మడికేరి టౌన్ నుండి 28 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు 7కి స్టార్ట్ అయ్యి 8 లోపు రీచ్ అయిపోవాలి కంపల్సరీగా. 9 to 10 ఎలిఫెంట్ బాతింగ్ అండ్ ఫీడింగ్ మనమే చేయొచ్చు స్వయంగా. అందుకు మనం ఈ కావేరీ రివర్ క్రాస్ చేసి వెళ్ళాలి బోట్లో. అప్ అండ్ డౌన్ బోటింగ్ అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹80 per person. 10 తర్వాత ఎలిఫెంట్ని క్యాంప్లోకి తీసుకెళ్ళిపోతారు. సో లేట్ అయితే మీరు వచ్చిన వేస్ట్.
అండ్ ఎలిఫెంట్ క్యాంప్ కంప్లీట్ చేసుకున్నాక పక్కనే రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది. డోంట్ మిస్ దిస్ అడ్వెంచర్. మీరు మొబైల్ ఫోన్స్ అవి తీసుకురాకండి, ఎందుకంటే లాస్ట్లో స్విమ్మింగ్ చేపిస్తారు. మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటే మీకు స్విమ్మింగ్ చేసే ఛాన్స్ ఉండదు. ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా టెన్షన్ పడకండి. ఆ బోట్ వాడికి 500 ఎక్స్ట్రా ఇస్తే వాడే గోప్రోతో మీకు అన్లిమిటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి లాస్ట్లో సెండ్ చేస్తాడు. ఇక్కడతో డే 2లో మన 2 ప్లేసెస్ అయితే కవర్ చేసేసాం. ఈ 2 ప్లేసెస్ కవర్ చేసేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోతుంది. సో పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటుంది, మీకు ఏది కావాలితే అది లంచ్ ఇక్కడ కంప్లీట్ చేసేసుకోండి. అండ్ ఇదే మన డే 2లో థర్డ్ ప్లేస్ నిసర్గదమ్మ బర్డ్ పార్క్. ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ రేర్ బర్డ్స్, స్నేక్స్, రెప్టైల్స్, ఫిషెస్ అన్నీ చూపిస్తారు మనకి. పదండి చూద్దాం.
డే 2లో 4th ప్లేస్ నామ్డ్రోలింగ్ మొనాస్టరీ గోల్డెన్ టెంపుల్. ఈ టెంపుల్ దుబారా ఎలిఫెంట్ క్యాంప్ నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ మార్నింగ్ 7 నుండి 6 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ కనిపించే వాళ్ళంతా టిబెటియన్స్ అండ్ దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టిబెటియన్ బుద్ధిజం. చైనీస్ టిబెట్ను స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళ మదర్ ల్యాండ్ వదిలేసి కుశల్ నగర్ దగ్గరలో బైకప్ అయిన ప్లేస్లో స్థిరపడ్డారంట. అండ్ అప్పుడే 1972లో ఈ మొనాస్టరీని రీఎస్టాబ్లిష్ చేశారంట. టెంపుల్లో కూడా విజిటింగ్ ఎక్కువ టైం ఏం పట్టదు. టెంపుల్లోకి ఎంటర్ అవగానే 3 గోల్డెన్ స్టాచ్యూస్ కనిపిస్తాయి. దీస్ 3 స్టాచ్యూస్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్ అండ్ టోటలీ కవర్డ్ విత్ ప్యూర్ గోల్డ్. సో మేము వెళ్ళేసరికి టెంపుల్ అంతా క్లీన్ చేస్తున్నారు అండ్ దిస్ టెంపుల్ టోటలీ సరౌండెడ్ బై ద బ్యూటిఫుల్ గార్డెన్స్. సో వీళ్ళు ఎప్పుడు పీస్ కోరుకుంటారంట. వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా అంటే చాలా సింపుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడతో డే 2 కంప్లీట్ అయిపోయింది. ఈ ప్లేసెస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ 6 లోపు మడికేరికి రిటర్న్ అయిపోండి. నైట్ దసరా సెలబ్రేషన్స్తో మడికేరి టౌన్ మొత్తం కలకల్లాడిపోతుంది. మడికేరి టౌన్లో దసరా సెలబ్రేషన్స్ ఫేమస్ అంట. చుట్టుపక్కల 45 విలేజెస్ నుంచి ఆ రోజు ఇక్కడికి వస్తారంట చూడడానికి. ఈ టౌన్లో ప్రతి స్ట్రీట్లో కూడా దసరా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ కాంపిటీషన్స్ కూడా ఉంటాయంట. ఎవరైతే జాతర గట్టిగా చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ డే ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ಬಾಲಕ ಭಕ್ತ ಮಂಡಳಿಯು 62ನೇ ವರ್ಷದ ಅದ್ಧೂರಿಯ ದಸರಾ ಮಹೋತ್ಸವಕ್ಕೆ ಸರ್ವರನ್ನು ತುಂಬು ಹೃದಯದಿಂದ ಸ್ವಾಗತಿಸುತ್ತಿ. ಬ್ರಹ್ಮದೇವನಿಂದ ವಿಶೇಷವಾದ ವರವನ್ನು ಪಡೆದು ಲೋಕಕಂಟಕನಾದ ಆತನ ಅನಾಚಾರಗಳಿಂದ ಭೂಮಿಯಲ್ಲಿ ಭೀಕರ ಬರಗಾಲ ಆವರಿಸಿತು. ಇದರಿಂದ ಕಂಗಾಲಾದ ಜಾಬಾಲಿ ನಿನ್ನ ಭಕ್ತಿಯ ಪರಾಕಾಷ್ಠೆಗೆ ನಾನು ಪ್ರಸನ್ನನಾಗಿದೆ. ನಿನಗೇನು ಬರಬೇಕು ಕೇಳು. వెల్కమ్ టు ద డే 3 ఆఫ్ కూర్గ్ సిరీస్. సో ఈరోజు మనం వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తలకావేరి అనమాట. కావేరి అనేది స్టార్టింగ్ పాయింట్. ఇది మడికేరి నుండి 43 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 8కి స్టార్ట్ అయిన 9:30 ఆర్ 10 లోపు రీచ్ అయిపోతారు. ఈ ప్లేస్కి వెళ్ళే దారిలో కొన్ని లొకేషన్స్ ఉంటాయి మా మధ్యలో, చాలా అన్రియలిస్టిక్గా ఉంటాయి. ఈ ప్లేస్ టాప్లో లార్డ్ పరమేశ్వరుని వినాయక టెంపుల్స్ ఉంటాయి. దాని ఆపోజిట్లోనే తలకావేరి స్టార్టింగ్ పాయింట్ కనిపిస్తుంది మీకు. ఈ ప్లేస్ మొత్తం స్మోకీ వ్యూతో చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్గా ఉంది. ట్రిప్ మొత్తంలో ఎక్కడైనా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ప్లేస్. అస్సలు మిస్ అవ్వద్దు.
అండ్ ఇది డే 3లో సెకండ్ ప్లేస్ భాగమండలేశ్వర టెంపుల్. ఈ టెంపుల్లో మనకి లార్డ్ శివ, విష్ణు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ లోపల అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది, కానీ వీడియోస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్. అండ్ ఈ టెంపుల్ పక్కన త్రివేణి సంగమం అని 3 నదులు కలిసే ప్లేస్ కనిపిస్తుంది. ఈ ప్లేస్ అండ్ టెంపుల్ కూడా తలకావేరి నుండి మడికేరి రిటర్న్ అయ్యే రూట్లోనే కనిపిస్తాయి మీకు. ఇవి రెండు కంప్లీట్ చేసుకున్న ఆఫ్టర్నూన్ లోపు మడికేరి టౌన్కి రిటర్న్ అయిపోయేలా ప్లాన్ చేసుకోండి. వేముడిలో ఎక్కడ ఫుడ్ ట్రై చేయొద్దు, పాసిబుల్ ఉన్నంత వరకు మడికేరి టౌన్లోనే ట్రై చేయండి. ఈ 2 ప్లేస్లో చూసుకుని మడికేరి టౌన్ రీచ్ అయ్యాక గవర్నమెంట్ మ్యూజియం కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ఓల్డ్ వెపన్స్ అండ్ స్టాచ్యూస్ ఆఫ్ గాడ్స్ అండ్ సమ్ కాయిన్స్ ఫర్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్, ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా పదండి.
అండ్ ఇది డే 3లో 4th ప్లేస్ రాజాస్ టామ్. మన హైదరాబాద్ వాళ్ళకి ఇవేం కొత్త ఏం కాదు, అక్కడ మనకి 7 టామ్స్ ఉన్నాయి కదా, సేమ్ అలాంటివి ఇవి, కాకపోతే కొద్దిగా చిన్నవి ఇక్కడ. అండ్ ఫైనల్లీ మన ట్రిప్లో ఇదే లాస్ట్ ప్లేస్, శ్రీ ఓంకారేశ్వర టెంపుల్. మడికేరి టౌన్ మిడిల్లోనే కనిపిస్తుంది. ఇక్కడితో మన ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఒక్క పని మిగిలిపోయింది. ఇంత దూరం వచ్చాక ఇక్కడ దొరికే రెడ్ వైన్, ప్యూర్ చాక్లెట్, నేచురల్ స్పైసెస్ కొనుక్కుంటే ఇంటికి వెళ్ళిపోతే ఎలా? సో మేము కూడా మాకు వీలైన పర్చేస్ చేసి పట్టుకెళ్ళాం ఇక్కడ నుంచి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మరిన్ని ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ కోసం లెట్స్ డూ సబ్స్క్రైబ్.